అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ సంస్థ ఆస్ట్రోనమర్ తన సీఈఓ ఆండీ బ్రయాన్ను సస్పెండ్ చేసింది. బోస్టన్లో జరిగిన కోల్డ్‌ప్లే కాన్సర్ట్లో హెచ్ఆర్ హెడ్గా ఉన్న క్రిస్టియన్ కాబోట్తో బ్రయాన్ సన్నిహితంగా కెమెరాకు చిక్కిన 2 రోజులకు ఆ సంస్థ స్పందించింది. సీఈఓ వ్యవహారంపై కంపెనీ అంతర్గత దర్యాప్తు ప్రారంభించినట్లు ఆస్ట్రోనమర్ తెలిపింది. సంస్థ నుంచి నిష్క్రమించేందుకు బ్రయాన్, కాబోట్ సిద్ధమయ్యారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. బ్రయాన్ రాజీనామా ప్రక్రియ నెమ్మదిగా సాగడం, నిష్క్రమణ ప్యాకేజీపై చర్చలు జరుగుతున్న కారణంగా ఈ అంశంపై సాఫ్ట్వేర్ సంస్థ స్పందించడం ఆలస్యమైనట్లు సమాచారం. ఉద్యోగులు తమ ప్రవర్తన, జవాబుదారీతనంలో ఉన్నత ప్రమాణాలను పాటించాలని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. విలువలు, సంస్కృతికి ఆస్ట్రోనమర్ కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. ఆస్ట్రోనమర్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పిట్ డిజోయ్ తాత్కాలిక సీఈఓగా నియమితులయ్యారు. ఆండీ బ్రయాన్ 2023 జూలై నుంచి ఆస్ట్రోనమర్ సీఈఓగా ఉన్నారు. క్రిస్టియనా కాబోట్ 2024 నవంబర్లో హెచ్ఆర్ హెడ్గా చేరారు. వారిద్దరూ బోస్టన్లో జరిగిన కోల్డ్‌ప్లే కాన్సర్ట్కు హాజరయ్యారు. వారిద్దరూ సన్నిహితంగా ఉన్న దృశ్యం పెద్ద స్క్రీన్లో కనిపించింది. దీంతో ఇద్దరు సిగ్గుతో బిగుసుకుపోయారు. క్రిస్టియనా తన ముఖాన్ని చేతులతో అడ్డం పెట్టుకోగా బ్రయాన్ కెమెరా లెన్స్ నుంచి తప్పుకున్నారు. మొత్తంగా వారి ప్రేమయానంతో $1.3 బిలియన్ విలువ చేసే సాఫ్ట్వేర్ కంపెనీ ఆస్ట్రోనమర్ ప్రతిష్ట దెబ్బతిందనే చర్చ మొదలైంది.